నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఈ కోవిడ్ కేసులకు సంబంధించి ఇటీవల దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. వింటున్నాం. ప్రతిరోజు కూడా కేసులు పెరుగుదల అంశాల మీద కావచ్చు, దేశవ్యాప్తంగా చాలా డెత్‌లు కూడా జరుగుతున్నాయి ఈ కోవిడ్ కేసుల వల్ల అనేది కూడా చాలా వార్తల్లో వస్తానే ఉన్నాయి దీనికి సంబంధించి. సో, ప్రస్తుతం దీని గురించి క్లుప్తంగా అసలు ఎన్ని కేసులు ఈ రోజు వరకు ఎన్ని కేసులు ఉన్నాయి? అండ్ ఇంకొక వార్త జరుగుతా ఉంది. ఇటీవల ఏలూరు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఏలూరులో ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో 9 మందికి కరోనా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నిర్ధారించారు అధికారులు, డాక్టర్స్. దీనికి సంబంధించి ప్రధానంగా క్లుప్తంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక వైపు ఆంధ్రాలో ఉన్న కేసుల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అని ప్రతిపక్ష నాయకులు అంటా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి? ఇది ప్రధానంగా ఉన్న డౌట్. 2025 మే 31 నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 3,395 యావత్ దేశం మొత్తంలో. ఇందులో అత్యధికంగా కేసులు ఉన్న రాష్ట్రాలు ఏంటంటే కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఈ ప్రాంతాల్లో కేసులు అధికంగా ఉన్నాయి. వందల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్న ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లో అధికంగా వందలాది కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 685 కొత్త కేసులు రాగా, అదే సమయంలో 1435 మంది రికవర్ అయి ఇంటికి వెళ్తున్నారు. సో, అంటే రికవరీ రేట్ అనేది బాగానే ఉంది. అయితే 4 మరణాలు కూడా ఇందులో ఉన్నాయి. కొంతమంది చనిపోయారు. ఒక 4 అయితే చనిపోవడం జరిగింది. అది కూడా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఈ కర్ణాటక, అలాగే కేరళకి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ డెత్లు కనపడతా ఉన్నాయి. సో, ఇదే పరిస్థితిలో ఆంధ్రాలో ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దేశ స్థాయిలో దేశం మొత్తానికి కేవలం కనీస కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. చాలా తక్కువ నమోదైన కేసులని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మొత్తం యావత్ దేశంతో మాట్లాడుకుంటే ఉన్న తక్కువ నమోదైన రాష్ట్రాలు ఉండగా అందులో ఒకటిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. సో, యాక్టివ్ కేసులు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం 16 కేసులు మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్తా ఉన్నారు. సో, దీనికి సంబంధించి కొంత ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు కూడా అంటే 16 తక్కువే ఉంది కదా, సో ఆల్రెడీ బూస్టర్ డోసులు ఉన్నాయి, లేకపోతే నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, లేదంటే ఈ ఎండాకాలం కదా కేసు తీవ్రత అంత ఉండదు అని చాలామంది అపోహపడతా ఉన్నారు. కానీ ఈ వేరియంట్స్ అంటే ఒమిక్రాన్ చూసాం, అంతకుముందు కోవిడ్ కానీ ఒమిక్రాన్ లాంటి వేరియంట్స్ మనం చూసాం. రకరకాల వేరియంట్స్ మనం చూసొచ్చాం. కానీ ఇప్పుడున్న వేరియంట్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉన్నాయనేది, అలాగే దాని తీవ్రత ఎంత అనేది, ఎంతవరకు తీవ్రత ఉంటుంది అనే దాని మీద ఇప్పటికీ ఎక్కడా కూడా వైద్యులు ఒక సరైన లెక్క చెప్పట్లేదు. సో, దాన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా దీన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. వీలైనంత వరకు మాస్క్ కానీ, శానిటైజేషన్ కానీ కంపల్సరీ మళ్ళీ మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనేవి ఏదైతే కోవిడ్లో మనం ఫాలో అయ్యామో ఆ రూల్స్ ఖచ్చితంగా మళ్ళీ ఫాలో అవ్వాల్సిందే. ఈ విషయంలో కొంత అసంతృప్తి కూడా ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసి కొన్ని రోజుల తర్వాత, అంటే కొద్ది రోజుల వ్యవధిలోనే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్న విషయం మనం చూసాం. దీనికి సంబంధించి ఏదైనా హెచ్చరికలు జారీ చేశారు ఈ కోవిడ్ నిబంధనలకు సంబంధించి. ఇది పారదర్శకత్వాన్ని తీసుకొచ్చిందని దాని మీద ప్రధానంగా ఈ వైద్యులు చెప్తా ఉన్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా తేలికగా తీసుకోవద్దని ప్రధానంగా వైద్యులు చెప్పే మాట ఇది. వైరస్ స్వరూపం ఎప్పుడు మారుతుందో తెలియదు. గతంలో డెల్టా, ఒమిక్రాన్ తరహాలో ఉన్నట్లు ఇప్పుడు కూడా కొత్త వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఆంక్షలు విధించకపోయినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించాలి. అలాగే చేతులు శుభ్రంగా ఉంచడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల దాపరికం ఉంది అనేది కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు కొంతమంది దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎక్కువ శాతం అంటే ఒక పత్రికలో కూడా ఈరోజు వచ్చినట్టుగా తెలుస్తోంది, ఒక పేపర్‌లో కూడా. సో, ఆంధ్రప్రదేశ్‌లో కేసులు ఎక్కువే ఉన్నాయి. కానీ ఈ అధికారులు బయటకి చెప్పట్లేదు. గవర్నమెంట్ దాన్ని దాస్తుంది అనే దాని మీద కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. నేను కూడా చదివాను దీనికి సంబంధించి. సో, ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ మరొక వైపు వెంటనే అవి రద్దు చేయడం ప్రజల్లో భ్రమ కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే రద్దు చేసిన తర్వాత మళ్ళీ అంటే బేసిక్‌గా ఏదైతే సూచనలు ఇచ్చారో, సూచనలు ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం అనేది కొంత అనుమానం వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది దీనివల్ల. అలాగే ప్రభుత్వం మీద నమ్మకం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా ఉంటే ప్రజలకి తెలిసేలాగా, అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆశా వర్కర్లు కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ రాష్ట్రంలో. సో, ఖచ్చితంగా అక్కడ కొంత ప్రజలకు అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పటికి చాలామంది చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు కోవిడ్ పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తూ ఉన్నాం. ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, వస్తున్నాం కాబట్టి, సో ఈ టైంలో ఖచ్చితంగా మనం అవగాహన క్రియేట్ చేయాలి ప్రజల్లో. అందులో ప్రధానంగా పల్లెటూరులో ఎక్కువ శాతం ఈ అవగాహన క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్స్ కావచ్చు, ఇటీవల రెగ్యులర్ వేలో మనం ఫంక్షన్స్ జరుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో నైట్ వరకు మనం అలౌ చేస్తూ ఉన్నాం ప్రజల్ని, గుంపులుగా తిరిగే ఛాన్స్ కూడా ఉంది సిటీస్లో. సో ఇట్లాంటివి కొంత మనం ఖచ్చితంగా అవగాహన కల్పించే ఛాన్స్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే వ్యాక్సిన్ చాలా కీలకం అనేది మనం గతంలో కూడా చూసాం. బూస్టర్ డోసులు కావచ్చు, వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత ప్రధానంగా ఎవరైతే వృద్ధులు కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్న స్త్రీలు కావచ్చు, ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి కొంత జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కూడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడాలి. గతంలో కోవిడ్ వచ్చిన టైంలో ఈ హాస్పిటల్స్‌లో, గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో బెడ్స్ లేక, సరైన వసతులు లేక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్‌ని ఆశ్రయించిన పరిస్థితి, ప్రైవేట్ అంబులెన్స్‌లు, ప్రైవేట్ హాస్పిటల్స్‌ని ఆశ్రయించిన పరిస్థితి. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఒక్కొక్కటి వేలల్లో అమ్మిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ అలాంటి పరిస్థితి జనాలకు రాకుండా, పబ్లిక్‌కి రాకుండా గవర్నమెంట్ ఇప్పటి నుంచే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో కూడా అన్ని కిట్లు, బెడ్లు, అలాగే దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుగానే వచ్చిన తర్వాత అప్రమత్తం అవ్వడం కాదు. ఆల్రెడీ దీన్ని మనం చూసాం కాబట్టి దీని పరిస్థితి ఎలా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ కేంద్రాలని సిద్ధంగా ఉంచే ప్రయత్నం చెయ్యాలి గవర్నమెంట్ అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గవర్నమెంట్ పరంగా హాస్పిటల్స్, వైద్యం పరంగా ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాల్సిన, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ దందా జరుగుతూ ఉంది. గతంలో కూడా ఇలా ఈ కోవిడ్ని అడ్డు పెట్టుకుని కొన్ని వేల కోట్లకి అధిపతులైన హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రజల రక్తం పీల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఛాన్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వద్దు. అలాగే ప్రజల్ని భయాందోళనకు గురి చేసే ఛాన్స్ కూడా ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్లో. సో గవర్నమెంట్ హాస్పిటల్ ఖచ్చితంగా వీటికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ కేసులు పెరిగినా తగ్గినా ఏదైనా కావచ్చు, కానీ పెరిగితే ఖచ్చితంగా దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందుగానే సిద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా వీటిలో బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది ప్రధానంగా అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కేసులు తక్కువగా ఉన్నాయని చూపిస్తున్నా కొంతమంది ఇంకా భయపడతా ఉన్నారు. ఒకవేళ నాకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, నేను టెస్ట్ చేయించుకుంటే కరోనా అంటారేమో, మళ్ళీ నన్ను క్వారంటైన్లో పెడతారు, ఈ రకమైన భయం ఇంకా చాలా మందికి ఉంది. ఈ భయాందోళనకు గురై చాలా మంది టెస్టులు కూడా చేయించుకోవట్లేదు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేసులుతో డిపెండ్ అవ్వకుండా, అంటే అధికారికంగా అనౌన్స్ చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో 16 కేసులు అనేవి, అవి కేవలం
వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వాళ్ళ సంఖ్య మాత్రమే అఫీషియల్‌గా ఎవరైతే వెళ్లి టెస్టులు చేయించుకున్నారో. అన్‌అఫీషియల్‌గా చాలామంది దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడిన వాళ్ళు ఇంకా ఇండ్లల్లో ట్రీట్మెంట్ తీసుకొని కోవిడ్ మళ్ళీ ఒకవేళ టెస్ట్‌కెళ్తే అక్కడ కోవిడ్ అని నిర్ధారణ జరిగితే మళ్ళీ నన్ను క్వారంటైన్‌కి పంపిస్తారని చాలామంది భయంతో రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో, ఖచ్చితంగా ఈ ఈ లెక్కని పరిధిలోకి తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని మా తరపు నుంచి కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్‌టీవీ తెలుగు.